వేణు పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. గౌరీని తానన్న మాటలు వరుసగా గుర్తురాసాగాయి. వెంటనే వెళ్ళి గౌరీకి సమాధానం చెప్పాలని లేచాడు. చకచకా గౌరీ ఇంటిలోకి ప్రవేశించాడు. తన కళ్లకు కనిపించిన ఆ దృశ్యం చూచి ఒక్కసారి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఇంటి కప్పుకి ఒక చీర వ్రేలాడదీసి ఉరిగా తయారు చేసుకుని కింద ఒక బల్ల వేసుకుని ఆ చీర ముడిలో తలదూర్చడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క క్షణం ఆగితే ఆ పని కాస్త అయిపోతుంది. వేణు కేక విన్న గౌరీ భయంతో ఆ ముడిలో తలపెట్టుకుని అలా ఉండిపోయింది. నిలువున కంపిస్తూ ఒక్క గంతులో ఎగిరి ఆ బల్ల మీదకు ఎక్కాడు వేణు. వణుకుతున్న చేతులతో గౌరీ తలను ఆ ముడి నుండి తప్పించి ఆమెతో సహా కిందకు ఉరికేశాడు. భయంతో కంపించిపోతున్న గౌరీ వేణు భుజం మీద వాలిపోయింది. ఇద్దరూ ఒకే భయంతో అలా పెనవేసుకుపోయారు. తెలివి లేకుండా పూర్తిగా తన మీద వాలిపోతున్న గౌరీని అక్కడే పరుండబెట్టి గ్లాసుతో నీళ్లు తీసుకువచ్చి ఆమె ముఖం తుడిచాడు. కొంతసేపటికి గౌరీ కళ్ళు తెరవగానే మంచినీళ్ళు పట్టాడు. ఒకరికి నోటమాట రావటం లేదు. భయంగా తనకేసి చూస్తున్న గౌరీని మెల్లగా లేవదీసి గోడకు చేరువుగా కూర్చోబెట్టాడు. మళ్ళీ తడిగుడ్డతో ముఖం తుడిచాడు. అతన్నే వెర్రిగా చూస్తూ మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంది గౌరీ. ఏం చెయ్యాలో తోచక ఆమె చేరువుగానే కూర్చుని అవమానంతో తలవార్చుకుంటూ, ఎంత ప్రమాదమైన పనికి పూనుకున్నావు గౌరీ. ఈ మూర్ఖుడి మాటలకు భయపడిపోయావు కదూ. అబ్బా, నా దుర్మార్గపు ఆలోచనలతో నిన్ను ఎంత బాధపెట్టాను చెల్లి. అన్నయ్య అన్న మాట అప్రయత్నంగా గౌరీ నోటి నుండి వెలువడింది. లేని శక్తి తెచ్చుకుంటూ వేణుకి దగ్గరగా జరిగి వణుకుతున్న చేతులతో కాళ్ల మధ్యన ఉన్న అతని తలను పైకి ఎత్తి వెర్రిగా అతని ముఖంలోకి చూసింది. ఆ చూపుకు భయపడిన వేణు, వద్దు చెల్లి, అలా చూడకు, నాకు భయం వేస్తుంది అంటూ ఆమె రెండు చేతులు తీసుకుని తన కళ్ళకడ్డం పెట్టుకున్నాడు. వేణు, నిజంగా నీవు మనసు మార్చుకున్నావా? వణుకుతున్న కంఠంతో అడిగింది. అవును గౌరీ, నిజంగా మారాను. నా హృదయంలో ఇక అలాంటి పాపపు తలంపుకు తావులేదు. అన్నయ్య, చెల్లి అంటూ ఇద్దరూ నిర్మల ప్రేమతో చేరువయ్యారు. అంతలో రామనాథం కింద పడిపోవటం ఇద్దరూ చూశారు. తాతయ్య అంటూ ఇద్దరూ రామనాథాన్ని చేరారు. అప్పటికే ఆయన ఎహం విడిచి పరం చేరుకున్నారు. తాతయ్య అంటూ ఇద్దరూ ఆయన శవం మీద పడి బోరున ఏడ్చారు. డాక్టర్ స్వయంగా దగ్గరుండి రామనాథం అంత్యక్రియలు జరిపించాడు. తాతయ్య పోయిన దిగులుతో గౌరీ ఇంచుమించు పిచ్చిదానిలా తయారైంది. ఎవరు పిలిచినా పలకదు. అలా గోడకు చేరగలబెడి ఏదో చూస్తూ ఉండిపోతుంది. గౌరీ పరిస్థితి చూసి డాక్టర్ కలవరపడిపోయాడు. ఎవరు ఎన్ని విధాల ప్రయత్నించినా గౌరీని మాట్లాడించటం సాధ్యం కాకుండా ఉంది. అనుక్షణం గౌరీని కనిపెట్టుకుని ఉంటున్న వేణుకి ఆమె పరిస్థితి అర్థం కాకుండా ఉంది. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉన్నారు. అన్నపూర్ణ చంటిపిల్లాన్ని ఒక పక్కగా గౌరీని ఒక పక్కన వేసుకుని పడుకుని ఉంది. పగలంతా తీరికలేదేమో, ఆమెకు నిద్ర బాగా పట్టేసింది. అంతవరకు ఏమిటేమిటో ఆలోచిస్తున్న గౌరీ చుట్టూ చూసి చప్పుడు కాకుండా లేచి భయంగా పెరట్లోకి నడిచింది. వెర్రిగా నలుపక్కలా చూసింది. తాతయ్య, నీ దగ్గరకు నేను రావద్దు అంది మెల్లగా. అక్కడే ఉన్న చేద తీసుకుని దానికి కట్టి ఉన్న తాడు విప్పి జామ చెట్టు పక్కనే ఉన్న వేప చెట్టు వైపు వెళ్ళింది. భయంతో ఒళ్ళంతా కంపించిపోతున్న నిచ్చెన కోసం నలువైపులా వెతుకుతూ ఉంది. వంటింటి గోడకు వేసి ఉన్న నిచ్చెన తీసుకొచ్చి వేప చెట్టుకు వేసి తాడు పట్టుకుని నిచ్చెన మీదకు ఎక్కింది. లావుపాటి కొమ్మ చూసి దానికి ముడి వేసి తాడు వేలాడదీసింది. అంతలోనే తెలివొచ్చిన డాక్టర్ అన్నపూర్ణ పక్కవైపు చూశాడు. గౌరీ కనిపించకపోవడంతో భయంతో చుట్టూ చూసి నోటమాట రాక పెరటివైపు తలుపు తీసి ఉండటం చూసి అటు పరిగెత్తాడు. వెన్నెల రాత్రి అవటం వలన నిచ్చెన మీద ఉన్న గౌరీ తాడు కనిపించాయి. క్షణంలో అర్థం చేసుకున్న డాక్టర్ వెర్రిగా అరిచాడు. ఆ అరుపుకు తుళ్ళిపడిన గౌరీ నిలువున నిచ్చెన మీద నుంచి పడిపోయింది. ఒక్క గంతులో వెళ్ళి తెలివి లేకుండా పడి ఉన్న గౌరీని చేతుల మీద తీసుకుని వరండాలోకి తీసుకువచ్చి తన మంచం మీద పడుకోబెట్టాడు. అంతలో నిద్రలేచిన అన్నపూర్ణ విషయం తెలిసి గోలపెట్టింది. ఆ తర్వాత అందరూ లేచి జరిగిన దానికి విచారించారు. 1 గంటలో కానీ గౌరీకి తెలివి రాలేదు. తెలివి వచ్చిన గౌరీ డాక్టర్ని చూసి భయపడిపోయింది. 2 కళ్ళు మూసేసుకుంది. అమ్మా గౌరీ, ఇటు చూడు తల్లి. డాక్టర్ గౌరీని తన వైపు తిప్పుకున్నాడు. అయినా గౌరీ భయంతో కళ్ళు తెరవలేదు. అది చూసిన అన్నపూర్ణ గౌరీ తల తన ఒళ్ళో పెట్టుకుని, చూడమ్మా, మంచినీళ్లు తాగుతావా అంది లాలనగా. భయంతో గొంతుక పొడారిపోయిన గౌరీ నోరు విప్పకుండానే తలూపింది.
దగ్గరలోనే ఉన్న బిందెలో నీళ్లు గ్లాసుతో తీసుకువచ్చాడు వేణు. అన్నపూర్ణ గౌరీ చేత మెల్లగా మంచినీళ్లు తాగించింది. గౌరీ చేసిన పనికి మనసులోనే కుళ్ళిపోతున్నాడు డాక్టర్. ఆ రాత్రి ఎవరికీ భయంతో నిద్ర పట్టలేదు. నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటుంటే డాక్టర్ ఒక్కడు తల ఉంచుకుని కూర్చుని తనను తానే అసహించుకున్నాడు. ఆ ఉదయం తల్లి కబురందిన వేణు ఇంటికి వెళ్ళగానే హాలులో కొడుకును నిలదీసింది రాధ. ఏమ్రా వేణు, నువ్వు కూడా మీ నాన్నతో పాటే చెడిపోదామనుకుంటున్నావా? కళ్ళంట నిప్పులు రాలుస్తూ అంది రాధ. ఏమిటమ్మా? ఆశ్చర్యంతో తల్లిని చూశాడు వేణు. సిగ్గు లేకపోతే సరి, ఇంకా తిరిగి అడుగుతున్నావు. రాత్రనక పగలనక అక్కడే పడి ఏడవటానికి అదేం మనకు దగ్గర చుట్టమనుకున్నావా? అమ్మా, కోపంతో ఊగిపోయాడు వేణు. ఏం, ఎందుకలా అరుస్తావు? నీ కేకలకు భయపడి ఊరుకునే రోజు ఇంకా నాకు రాలేదు. అయినా నిన్ననవలసిన పనే ముందులే. నీ తండ్రి చేస్తున్న అలుసే ఇదంతా. అబ్బా ఊరుకో అమ్మా, ఇప్పుడేమన్నానని విసుక్కున్నాడు వేణు. అవును, మీరంతా మంచివాళ్లే. నేను ఒక్కత్తనే చెడ్డదాన్ని. అయినా నాకు తెలియకడుగుతాను, దానికి తాత చచ్చిపోతే మధ్య నువ్వేడవటం ఏమిట్రా? మొత్తానికి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు. మహాధర్మప్రభువులు బయలుదేరారు ఊరికి. ఇంకేం, ఇల్లు తీసి నడివీధిలో పారేయండి, చిప్ప చేతికి వస్తుంది వెటకారంగా అంది రాధ. తల్లి ధోరణి వేణుకి ఏం నచ్చలేదు. జవాబు చెప్పకుండా విసురుగా తన గదిలోకి వెళ్ళబోతున్నాడు. ఆవు, ఏమిటా మొండితనం? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గర్జించింది రాధ. తలెత్తి తల్లివైపు చూశాడు వేణు. ఆమె ఎందుకు తనని ఇలా నిలదీస్తుందో వేణుకు అర్థం కాలేదు. మౌనంగా నిలబడిపోయాడు. ఇదిగో వేణు, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇక మీదట పనికిరాదు. బుద్ధిగా చదువుకుని మర్యాదగా నడవటం నేర్చుకో. ఎన్ని మాటలన్నా తండ్రిలా నోరు విప్పకుండా ఉండటం మాత్రం నేర్చుకున్నావు. అదే అంటారు, ఏ పిట్ట కూత ఆ పిట్ట మానేస్తుందా అని. అలాగే ఉంది నీ వరుస కూడా. ఎందుకమ్మా నాన్నగారి మీద అనవసరంగా కోపగించుకుంటున్నావు? డాక్టర్గా ఆయన విధి ఆయన నిర్వర్తించుకుంటున్నారు. అందుకోసమని ఆయన్ని ఆడిపోసుకోవటం దేనికి? బాధగా అన్నాడు వేణు. అవును, నేను అన్న మాటలే నీకు నచ్చలేదు. డాక్టర్ అయితే రోగంతో ఉన్న ముసలాడు చస్తే చచ్చాడు. ఆ ఉన్నదాన్ని పట్టుకుని పాకులాడుతుందేనికి? అయినా ఒకప్పుడెప్పుడైనా ఆయన మాట విన్నారు కనుకనా ఇప్పుడు వినటానికి? నీవు కూడా ఆయనతోనే కలిసిపోయావు. కట్టుకున్న వాళ్లకు అక్కర్లేకపోయినా కన్న కొడుక్కి కూడా నేను అక్కరగాకుండా పోయానన్నమాట అంటూ కళ్ళు ఒత్తుకుంది బయట కొంగుతో రాధ. వేణు ఆ మాటలేమీ వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. 13వ రోజు కర్మకాండ పూర్తయిన వెంటనే అన్నపూర్ణ గౌరిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. డాక్టర్ అన్నపూర్ణ కలిసి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చారు. గౌరి వివాహం ఆటంకం చేయకుండా అనుకున్న ముహూర్తానికే చేసేస్తే ముసలాడి ఆత్మకు కొంతైనా శాంతి ఉంటుందని అనుకున్నారు. డాక్టర్ గారు పట్నం వెళ్ళి వివాహానికి ముహూర్తం పెట్టించుకువచ్చారు. కావలసినవన్నీ అన్నపూర్ణ ద్వారా సమకూర్పించారు. వివాహం మాత్రం పెళ్లికొడుకు ఇంటి దగ్గరే చేయాలన్నారు పెళ్లికొడుకు తండ్రి. అది వాళ్లకు మంచిగానే అనిపించి ఒప్పుకున్నారు. పెళ్లి 3 రోజులు ఉందనగా అన్నపూర్ణ అన్నీ సిద్ధం చేయించింది. వివాహం అక్కడే కనుక ఇక్కడ పెద్ద గొడవేం పెట్టుకోలేదు. ఆ సాయంకాలం ఒంటరిగా తోటలోకి వెళ్ళింది గౌరి. తాతయ్య చచ్చిపోయినప్పటి నుండి వేణు గౌరిని విడిచిపెట్టకుండా ఏవో కబుర్లతో కాలక్ష్యం చేయిస్తూ తాతయ్యను మరిపించటానికి ప్రయత్నం చేసేవాడు. అయినా మనసులో వేణుని ఏదో ఒక బాధ పట్టి పీడిస్తూనే ఉంది. తనకు వివాహం అని తెలిసిన దగ్గర నుండి గౌరికి విచారంతో పాటు భయం కూడా పట్టుకుంది. ఏనాడు పరిచయం లేని వ్యక్తులతో తను ఎలా గడపగలనోనని భయపడేది. పరధ్యానంగా తోటలోకి వచ్చిన గౌరి బంగళా అరుగు మీదకు వచ్చి కూర్చుంది. వెర్రిగా తోటంతా కలయ చూసింది. వేణు తను కలిసి ఈ తోటలో ఎన్ని ఆటలు ఆడుకునేవారో, ఎన్ని కథలు చెప్పుకునేవారో అన్ని జ్ఞాపకం తెచ్చుకుంది పాపం. వేణు తన కోసం ఎంత బాధపడ్డాడు. తను సంతోషంగా ఉండటానికి ఎన్నో కబుర్లు చెప్పమంటాడు. ఆనాడు అతను అలా అనేసరికి తను ఎంత భయపడిపోయింది. ఆ ఒక్క గడియలో వేణులో ఎందుకో అలాంటి పాపపు ఆలోచన తోచింది. అబ్బా, అప్పుడు ఎంత కోపంగా తనని చూశాడు. ఎలాగైతే ఆఖరుకు మనసు మార్చుకున్నాడు అనుకుంది మనసులో. ఎప్పుడు వచ్చాడో వేణు మెల్లిగా విచారంతో గౌరీ పక్కనే కూర్చున్నాడు. చూడమ్మా గౌరీ, ఎప్పుడు ఇలా ఏడుస్తుంటే తాతయ్యకు మన మీద కోపం రాదు? తాతయ్యకు నా మీద కోపం కనుకనే నన్ను విడిచి వెళ్ళిపోయాడు వేణు. ఛ, తప్పు గౌరీ, అలాంటి మాటలు అనకూడదు. తాతయ్య పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. మనం అలా ముసలాలమైతే అంతే మరి అన్నాడు విరక్తిగా. నాకేమిటో భయంగా ఉంది వేణు. నేను మాట్లాడుగుతాను, చెప్తావా? కళ్ళు బయట చెంగుతో తుడుచుకుంటూ అంది గౌరీ. ఏమిటి గౌరీ? ఒక్క మాట కాదు,
1,00,000 మాటలు అడుగుతాను చెప్తాను. నా చిన్నారి చెల్లి సందేహం తీర్చటం కన్నా నాకు కావాల్సిందేముంది అన్నాడు వేణు. నిజంగా నీకు నా మీద కోపం లేదా అన్నయ్య? లేదమ్మా, అప్పటి వేణు చనిపోయాడు. ఈ వేణు నీ అన్నయ్యమ్మా. నీకేం కావాలన్నా నిర్భయంగా అడుగు. అయితే నాకు వదిన కావాలి అన్నయ్య. గౌరీ ఉలిక్కిపడ్డాడు వేణు. ఏమన్నయ్య అలా ఉన్నావు? నీ కోరిక చెల్లించలేనమ్మా. ఈ జన్మకు నాకు పెళ్లి జరగదు. నీకు పెళ్లి లేకపోతే నాకు పెళ్లి అక్కర్లేదు అంటూ కోపంగా పక్కకు తిరిగిపోయింది గౌరీ. అంత మాటనుకు చెల్లి, ఇలా వచ్చి కూర్చో. ఒక్కసారి నన్ను ఆలోచించుకోనివ్వు. ఏమిటి నువ్వు ఆలోచించేది అంది గౌరీ. వేణు మాట్లాడలేదు. నాకెలాగో పెళ్లి చేసి నా పేడ వదిలించుకోవాలని, ఆ తర్వాత నువ్వు ఇలాగే ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోదామనేనా? నా యందు నీకు నిజమైన ప్రేమాభిమానాలుంటే నా అన్నయ్యగా నీవు నా మాట వినక తప్పదు. మన ఇద్దరిలో ఒకరు సంతోషిస్తుంటే ఇంకొకరు జీవితం నాశనం చేసుకుని కృషించిపోవటం నాకు ఇష్టం లేదు. కష్టమైన సుఖమైన నీ తర్వాతే నాకు. అంతే. అట్టే నన్ను విసిగించకు. ఈ అనాథ కోసం నీ జీవితం పాడు చేసుకోకు. గౌరీ, నా గురించి నీకెందుకీ పట్టుదల? నా విషయం వేరు. నన్ను ఇలా వదిలేయి. నా మనసు ఎప్పటికీ ఎలా ఉంటే అలా నడుచుకుంటాను. ఆ మాట నేను అంటున్నాను వేణు. నా విషయం నువ్వు పట్టించుకోకు. తల్లిదండ్రులు ఉన్నవాడివి. హాయిగా పెళ్లి చేసుకుని వాళ్ళను సంతోషపెట్టు. నాన్నగారిలా మంచి పేరు తెచ్చుకో. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నాలాంటి ఆబాగిని ఎలా ఉన్నా పర్వాలేదు. అడిగే తాత అంతకన్నా లేడు. నాకేం ఇప్పుడు పెళ్లి చేసుకుని కులకాలని లేదు. నా గురించి నీకు విచారం లేదు. పుట్టినప్పటి నుండి నాకు దుఃఖమే రాసిపెట్టాడు భగవంతుడు. నా ఏడుపు నాకు ఉండనే ఉంది. ఈ మాటలకు వేణు బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ గౌరీ మాట్లాడింది. నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకన్నయ్యా. ఏదో ఒకటి సూటిగా తేల్చి చెప్పు. ఏం చెప్పమంటావు గౌరీ? వయసులో నాకన్నా చిన్నదానివైనా మాటల్లో నువ్వే పెద్దదానివి. నీకు బోధపరచటం నాకు చేతగాకుండా ఉంది. అయితే ఇద్దరం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇలా ఉండిపోదాములే. మరెందుకు ఈ వాదనలన్నీ? ఈ సెలవులైపోతే ఏదో ఒక ట్రైనింగుకు వెళతానని పిన్నితో చెప్తాను. అంతే, వస్తాను మరి అంటూ లేవబోయింది గౌరీ. గౌరీ ఆగు. నీ కోసం, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. అన్నయ్య, చెల్లి ఇద్దరి మొహాలలో ఆనందం వెల్లివిరిసింది. చెల్లి, నిన్ను మాట్లాడుగుతాను, నిజం చెప్పు. అడుగన్నయ్య. నిజంగా ఆనందే నీకు నచ్చాడా? లేక నాన్నగారి మాట కాదనలేక ఒప్పేసుకున్నావా? గౌరీ తల వంచుకుంటూ మెల్లిగా, నాన్నగారు నాకు ఇష్టం లేని పని ఎన్నడూ చెయ్యరు. అయితే మరీ మంచిది. ఏది ఏమైనా ఆనంద్ చాలా బుద్ధిమంతుడు. అన్ని విధాలా నిన్ను అర్థం చేసుకుని సుఖపెట్టగలడు. నీ జీవితం పూలబాటలో నడుస్తుంది. ఆప్యాయంగా గౌరీ శిరస్సు నిమిరాడు వేణు. అన్నట్టు గౌరీ, రేపే నన్ను నాన్నగారు పట్నం వెళ్ళమంటున్నారు. ఎందుకు? అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయటానికి. మరి నే వస్తాను గౌరీ అని చెప్పి ఇంటిదారి పట్టాడు వేణు. మరునాడు ఉదయం పనులన్నీ అయ్యాక అన్నీ పెట్టెలో సర్దటానికి పూనుకుంది అన్నపూర్ణ. గౌరీ, సీత ఆమెకన్నీ అందిస్తున్నారు. సామానులు సర్దేయటం అయ్యాక అన్నపూర్ణ వెళ్ళిపోయింది తన బిడ్డ సోముకు అన్నం పెట్టడానికి. గౌరీ అలమరలో ఏదో ఒక చిన్న ఫోటో ఒకటి కనిపించింది. ఉత్సాహంతో ఆ ఫోటో బయటికి తీసి చూసింది. అంతులేని ఆశ్చర్యంతో. పిన్ని తను కలిసి ఎప్పుడూ ఫోటో తీయించుకోలేదు. మరి ఈ ఫోటో ఎక్కడిది? ఒకవేళ తనది కాదేమో. అయ్యో, ఎందుకు కాదు? అదేంటి, ఇంతకుముందు తనకు తాతయ్య పెట్టిన జుంకీలే తన చెవులకున్నాయి. పిన్నికి కూడా అలాంటివే ఉన్నాయి. ఇద్దరూ ఒక రకం చీరలే కట్టుకున్నారు. అబ్బా, ఎంత బాగుంది! పిన్ని ఇలా ఉండటం తను ఎప్పుడూ చూడలేదు. సోమికి అన్నం పెట్టి వచ్చిన అన్నపూర్ణ, అదేమిటి అలా చూస్తున్నావు అంది. పిన్ని, ఈ ఫోటో చూసావా? ఎంత బాగుందో! అసలు నువ్వు నేను ఎప్పుడు తీయించుకున్నాం? ఆశ్చర్యంతో ప్రశ్నించింది గౌరీ. అప్పటికి అర్థం కాక గౌరీ చేతిలోని ఫోటో అందుకుంది అన్నపూర్ణ. అది మీనాక్షి తను కలిసి తీయించుకున్న ఫోటో. ఇన్నేళ్ళు గౌరీ కంటపడకుండా పెట్టె దాచేసింది. ఇప్పుడు అనుకోకుండా అది గౌరీ కంటపడింది. మీనాక్షిని తానే అనుకుంటుంది గౌరీ. ఒక్కసారి ఉన్నట్టుండి అన్నపూర్ణ కళ్ళు తిరిగి నేల మీద పడిపోయింది. ఏం చేయాలో తెలియక సోమును డాక్టర్ కోసం పంపింది గౌరీ. వెంటనే డాక్టర్ వచ్చి అన్నపూర్ణ పక్కనే పడి ఉన్న మీనాక్షి ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. చూడమ్మ గౌరీ, ఓ గ్లాసులో నీళ్లు ఇక్కడ పెట్టి పిల్లలందరినీ ఒకసారి బయటికి తీసుకువెళ్ళు తల్లి అన్నాడు డాక్టర్. గౌరీ గ్లాసులో మంచినీళ్లు తీసుకువచ్చి డాక్టర్కిచ్చి పిల్లల్ని ఓదారుస్తూ వీధి వాకిట్లోకి తీసుకువెళ్ళింది.
వాళ్ళకు తల్లిని అలా విడిచి వెళ్ళటం ఇష్టం లేకపోయినా డాక్టర్ భయం వల్ల మెల్లిగా గౌరీ వెంట కదిలారు. సీత ఇంకా వెనకడుగు వేస్తూ అక్కడే నిలబడిపోయింది. అది చూసిన డాక్టర్, పర్వాలేదమ్మా, అమ్మ ఇప్పుడే లేస్తుంది, నీవు అక్క దగ్గరికి వెళ్ళు అన్నాడు లాలనగా. అందరూ వెళ్లారు. కొంతసేపటికి అన్నపూర్ణకి తెలివొచ్చింది. ఎదురుగా ఉన్న డాక్టర్ని చూసి కలవరపడింది. పర్వాలేదు అన్నపూర్ణ, కొంచెం స్థిమితపడు, ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు డాక్టర్ వణుకుతున్న కంఠంతో. అన్నపూర్ణ మెల్లిగా లేచి కూర్చుని చుట్టూ చూసింది. పిల్లలేరి, ఎక్కడికి వెళ్లారు అంది ఆదుర్దాగా. క్షమించు అన్నపూర్ణ, నీతో ఒక విషయం మాట్లాడదామని వాళ్ళను వీధిలోకి పంపించాను. ఫోటో ఎంత పని చేసిందో చూశారా డాక్టర్ అంది మెల్లగా. అదే నేను ఆలోచిస్తున్నాను. గౌరీ ఇన్నాళ్ళలా చిన్నపిల్ల కాదు, మనం ఏది చెప్పినా నమ్మటానికి అన్నాడు భయంగా డాక్టర్. పర్వాలేదు డాక్టర్ గారు, ఇంతవరకు ఎన్నో అబద్ధాలతో కరుడు కట్టుకుపోయిన నా నాలుక ఈనాడు కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి గౌరీని నమ్మించగలను. మీరేమీ భయపడకండి. బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంది అన్నపూర్ణ. నా పాపంతో నిన్ను ఎంత బాధ పెడుతున్నాను అన్నపూర్ణ. గద్గద కంఠంతో మాటలాడలేకపోయాడు డాక్టర్. మీకేం భయం లేదులేండి. బాధలతో నా హృదయం ఏనాడో నిండిపోయింది. ఇప్పుడిదేం కొత్త బాధేం కాదు. ఆ ఫోటో సంగతి మర్చిపోయి గౌరీకి ఈ పెట్టేసద్దామని అప్పుడే చెప్పాను. లేకపోతే ఇంత మటుకు జరిగేది కాదు. గౌరికి జ్ఞానం తెలిసినప్పటి నుండి ఇలాంటి సమయం ఎప్పుడైనా ఎదురవుతుందేమోనని భయపడి ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి ఉంచాను. అయినా ఆ పని తప్పలేదు. ఏం చేయను? దాని కన్నతల్లి రూపం దాని కంటపడినా ఇది నీ కన్నతల్లిదేనమ్మా అని చెప్పటానికి నాలో అంత సాహసం లేదు. పైగా ఆ బొమ్మ దానిదే అనుకుంటుంది. దానికి కారణం మీనాక్షి ఆ రోజుల్లో అచ్చంగా గౌరీలా ఉండటమే. ఎంత మనం మభ్యపెడుతున్నా దాని తల్లి పోలికలు దానిలో ఉండవు. అబ్బా, సాటి స్త్రీనై ఉండి కూడా ఎంత కఠినంగా ప్రవర్తించుకోవలసి వస్తుంది. తల్లి బిడ్డలకే ఇంత రహస్యమా? కంటికి మంటికి ఏకదారిగా కన్నీరు కారుస్తుంది అన్నపూర్ణ. అంతవరకు మౌనంగా దుఃఖిస్తున్న డాక్టర్, ఇంక ఈ బాధను భరించలేము అన్నపూర్ణ. నా పాపం బద్దలు చేస్తూ నిజాన్ని నా చిట్టి తల్లి ముందు ఉంచవలసిందే. ఎన్నాళ్ళని ఈ మోసంతో నా గౌరీని అన్యాయం చేయటం? ఏమీ తెలియని అమాయకపు బిడ్డ ఏం చెప్పినా నమ్మివేస్తుంది. అలాంటి దేవత కడుపున పుట్టినందుకు ఇలాంటి శిక్ష అనుభవించటమా? వీల్లేదు. నా కూతురు నన్ను అసహించుకున్నా సరే నిజం చెప్పి తీరుతాను. ఈ కఠిన హృదయానికి కొంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. ఆవేశంతో లేవబోయాడు డాక్టర్. డాక్టర్ గారు, కలవరపాటుతో తన చేయి పట్టుకుని ఆపు చేసింది అన్నపూర్ణ. తొందరపడకండి, అలా కూర్చోండి. వెర్రిగా చూస్తూ అక్కడే ఉన్న పెట్టి మీద కూర్చుండిపోయి 2 చేతులతోనూ తలపట్టుకుని అలా ఉండిపోయాడు డాక్టర్. అన్నపూర్ణ ఏటో చూస్తూ గంభీరంగా మాట్లాడసాగింది. ఇన్నాళ్ళు బహు కష్టం మీద దాచి ఉంచిన రహస్యాన్ని ఇప్పుడు ఉద్రేకాలకు లోనే బయటకు వెల్లడించటం వలన చచ్చి స్వర్గాన ఉన్న ఆ తండ్రి కూతుళ్లను అపఖ్యాతి పాలు చేయటం తప్ప మరేం లేదు. ఇన్నాళ్ళు ఎలానో నెట్టుకు వచ్చేశాం. ఇటుపైన అంత పెద్ద కష్టమేమీ లేదు. గౌరీ ఈ ఊళ్ళో అంతగా ఉండనవసరం ఉండదు కూడా. సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలు కొంతవరకు మూసిపోయినట్టే. ఏటొచ్చి తనను కన్న తల్లిదండ్రులను తెలుసుకునే అదృష్టానికి నోచుకోలేదు కదా అన్న విచారం తప్ప మరేం లేదు. ఆ బాధే నన్ను ఎక్కువగా రంపపు కోత పెడుతుంది. కానీ డాక్టర్, మీ గౌరవ మర్యాదల కోసం నా ప్రాణానికి ప్రాణంగా ఉన్న నా మీనాక్షి మాన మర్యాదల కోసం నేనీ బాధ భరించక తప్పదు. నేను గౌరీకి అన్యాయం చేస్తున్నాననే బాధ కన్నా మా ఇద్దరి గౌరవాలే నాకు ఎక్కువ. ఈ విషయంలో మీరెప్పుడూ తొందరపడి నా మాటను త్రోసిపుచ్చకండి. అదే నేను మిమ్మల్ని కోరుకునేది. అబ్బా, ఎంతటి బాధను భరిస్తున్నావు అన్నపూర్ణ. నువ్వు నిజంగా దేవతవు గాని మానవ మాతృరాలివి కావు. నీ స్నేహం ఎంతైనా కొనియాడదగింది. అందుకు కూడా ఈ అప్రాచ్యుడికి అర్హత లేదు. నీ ఓర్మికి జోహారులు అర్పిస్తున్నాను అన్నపూర్ణ. ఈ పాపాత్ముణ్ణి నీ చల్లని హృదయంతో క్షమించు. పూడుకుపోయిన గొంతుకులో నుండి మాట పెగల్లేదు డాక్టర్కు. మీరు కొనియాడదగినంత గొప్పతనం నాలో ఏమీ లేదు డాక్టర్. సరే, అవన్నీ అలా ఉంచండి. ఇప్పుడు జరగబోయేవి మాట్లాడుకుంటే మంచిది. వేణు ఇవాళ ఉదయం పట్నం వెళ్ళాడని విన్నాను. నిజమేనా? వెళ్ళాడు అన్నపూర్ణ. రేపు మనం వెళ్ళేసరికి అన్నీ సిద్ధం చేయించి ఉంచమని చెప్పి పంపించాను. ఇక్కడ మనకేం పెద్ద గొడవేం లేదు. జరగవలసినవన్నీ అక్కడే చూసుకుందాం. పెళ్లికు సారే విషయం కూడా వెళ్ళిన మర్నాడు అన్నీ అక్కడే కొనేసి ఇచ్చేయాలని ఉంది. నీ అభిప్రాయం ఏమిటి? సరే, దానికేముంది, ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. అయినా పనిలో పని ఇచ్చేస్తేనే మంచిది.
మళ్ళీ వాటి గురించి వేరేగా గొడవ పెట్టుకోవటం ఎందుకు? అవును, అలాగనే నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నీకు ఏవి ఇష్టమైతే అవి కొందువు గాని వాటి గురించి 2000 తీసి ఉంచాను. నీవు అన్నీ సర్దేసినట్లేనా? అంతా అయిపోయింది. కానీ ఏమిటి అన్నపూర్ణ, ఆగిపోయావేం చెప్పు. ఏం లేదు, రాధమ్మ గారిని కూడా ప్రయాణం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకోసమే సాయంకాలం మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. వద్దు అన్నపూర్ణ, ఆమెను ప్రయాణం చేయటం నాకు ఇష్టం లేదు. ఆమె రాదు కూడా. ఎందుకు రాదు? నేను వెళ్ళి పిలుస్తానులేండి. అసలు ఆమె తత్వం నీకు తెలియదు అన్నపూర్ణ. అసలే ఆమె నోటి దురుసు మనిషి. నీవు వెళ్ళి పిలిచావంటే ఏదో ఒకటి అని నిన్ను బాధించక మానదు. నీవు అనవసరంగా మాట పడటం నాకు ఇష్టం లేదు. ఎలానూ ముందు ఈ శుభకార్యం కాస్త ఒడ్డెక్కిపోనియ్యి. ఆ తర్వాత సంగతి చూచుకోవచ్చు. ఈ ఆర్భాటాలన్నీ ఆమెగారు కళ్ళారా చూస్తే శివమెక్కినట్టు గెంతులేయదు. ఇంకేమైనా ఉందా? 10 మందిలో పరువు తీసుకోవటం తప్ప వచ్చే గౌరవమేమీ లేదు. అందుచేత నీవా ప్రయత్నం మాను. సరే, అలాగే కానివ్వండి. మీకు ఇష్టం లేని పని చేయటం నాకు ఇష్టం కాదు. ముందుగా కొన్ని సామాన్లతో శంకరాన్ని ఈ సాయంకాలమే పంపిస్తే బాగుంటుందనుకుంటున్నాను. వేణు కూడా అక్కడే ఉన్నాడుగా. రేపు మనం వెళ్ళేటప్పుడు పెద్ద గొడవే ఉండదు. అలాగే చేద్దాంలేండి. అతను పొలంలోకి వెళ్ళారు. పొలం నుండి రాగానే అతనితో చెప్తాను. నేను ఆసుపత్రిలోనే ఉంటాను. అక్కడికి వచ్చి నన్నోసారి కలుసుకోమని చెప్పు. ఇక నేను వెళతాను. ఇప్పటి విషయంలో జాగ్రత్త అన్నపూర్ణ అన్నాడు. ఎందుకో ఫోటోలో ఉన్న మీనాక్షిని ఒక్కసారి చూడాలనిపించింది డాక్టర్కి. ఆశ తీరా మీనాక్షి ఫోటోను చేతుల్లోకి తీసుకుని చూశాడు. ఫోటోలో ఉన్న మీనాక్షి చిరునవ్వులు చిందిస్తూ తనను పలకరిస్తున్నట్లనిపించింది. కొంతసేపు ఈ ప్రపంచాన్ని మరిచి వికసించిన కళ్ళతో ఆప్యాయంగా చూశాడు. అంతలోనే హృదయాన్ని ఎవరో పట్టి గుద్దినట్లయి బాధతో గింజుకున్నాడు. భయంతో ఫోటో అక్కడ పెట్టేసి లేచి నిలబడ్డాడు. వస్తాను అన్నపూర్ణ అంటూ తల వంచుకుని భారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన చూసి అన్నపూర్ణ ఏమనుకుందో విషాదంగా నవ్వుకుంది. డాక్టర్ వెళ్ళిపోవటం చూసిన పిల్లలు తొందరగా తల్లి దగ్గరకు పరిగెత్తారు. పెట్టుకు చేరబడి కూర్చుని ఉన్న అన్నపూర్ణను చూసి గౌరీ దగ్గరికి వచ్చి, ఏం పిన్ని అలా పడిపోయావు? ఏమైంది అని ఆతృతతో ప్రశ్నించింది. ఏం లేదమ్మా, పైత్యం వల్ల కళ్ళు తిరిగాయి అంతే, మరేం భయం లేదు అంది. మంచినీళ్ళు ఇచ్చేదా పిన్ని? తీసుకురా అంది. డాక్టర్ గారు ఏవో మాత్రలు ఇచ్చారు. వాటిలో ఓ మాత్ర వేసుకుంటాను. గౌరీ తొందరగా గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అన్నపూర్ణకి ఇచ్చింది. అక్కడే కాగితంలో ఉన్న మాత్రలలో ఒకటి తీసి నోట్లో వేసుకుని కొంచెం నీళ్లు తాగింది అన్నపూర్ణ. మాత్ర మింగుతూ ఉంటే తనకు తెలివి రాగానే డాక్టర్ అన్నమాట జ్ఞాపకం వచ్చింది. బాధలన్నిటితో నా గుండె చాలా నీరసించిపోయింది అన్నపూర్ణ. ఇక మీదట అయినా నీవు ఆరోగ్యంతో జాగ్రత్త వహించకపోతే బాగుండదు అని అన్నాడు. పిచ్చి డాక్టర్, తన ఆరోగ్యం గురించి అతనికంత బాధెందుకో? తనలో తనే బాధగా నవ్వుకుంది అన్నపూర్ణ. బట్టలు సర్దైనా పిన్ని, నువ్వు గడియ పడుకోకూడదు? గౌరీ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది అన్నపూర్ణ. ఈ పెట్టి నేను సర్దుతాను కానీ నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ సీత సహాయంతో అన్నీ పేర్చేసి అన్నపూర్ణ దగ్గరికి వచ్చి కూర్చుంది గౌరీ. అప్పటికి తన పని కూడా ముగించి పెట్టెకు తాళం వేసింది. పిన్ని, గౌరీ మెల్లగా పిలిచింది. ఏమమ్మా గౌరీ అంది అన్నపూర్ణ. గౌరీ అడగటానికి సందేహిస్తుంది. ఏం కావాలో చెప్పు, ఎందుకలా తల వంచుకున్నావు? లాలనగా అంది అన్నపూర్ణ. ఆ ఫోటో మనం ఎప్పుడు తీయించుకున్నామో చెప్పవా? గోముగా అడిగింది గౌరీ. ఓ, దానికైనా అనుమానిస్తున్నావు? పిచ్చిపిల్ల, ఆ ఫోటోలో ఉన్నది నువ్వు కాదే. మరెవరు పిన్ని? ఆశ్చర్యంగా అంది గౌరీ. ఇదివరకు చెప్పాను కదూ, మీనాక్షి అని నా స్నేహితురాలు. అది నేను కలిసి తీయించుకున్న ఫోటో ఇది. మీనాక్షి కూడా అచ్చంగా నీలానే ఉండేదిలే, కానీ నీకన్నా కొంచెం లావుగా పొడవుగా ఉండేది. హృదయాన్ని చిక్కబట్టుకుంటూ బాధను అణుచుకుని చెప్పింది అన్నపూర్ణ. అచ్చంగా నాలాగే ఉంది పిన్ని అంటూ సంతోషంతో ఆ ఫోటోను ముద్దు పెట్టుకుంది గౌరీ. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది అన్నపూర్ణ. గౌరీ అన్నపూర్ణ పరిస్థితి గమనించకుండా ఫోటోని తదేకంగా చూస్తూ, ఆ మీనాక్షి ఇప్పటి వరకు ఉంటే ఇంకా ఎంత బాగుండేదో కదూ పిన్ని అమాయకంగా అంది గౌరీ. ఇంకా అలా ఉంచితే మరేమైనా ప్రశ్నలు వేయవచ్చని భయపడిన అన్నపూర్ణ, సరే ఆ ఫోటో ఆ కావిడి పెట్టెలో పడేసిరావే, మీకందరికీ అన్నాలు పెట్టేస్తాను, ఇంకా బోలెడు పనులున్నాయి అంది. అలాగే అని లేవబోతూ, పిన్ని, ఈవిడకు పెళ్ళయిందా అంది గౌరీ. తన ఉలికిపాటును సర్దుకుంటూ, లేదమ్మా, ఏ పెళ్ళి అవలేదు, ఏదీ లేకుండానే ఆ భగవంతుడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు కంపిస్తున్న గొంతుకతో అంది అన్నపూర్ణ. పాపం, ఎంత మంచి మనిషో అంత వేగం చచ్చిపోయింది.
మెల్లిగా తనలో తనే అనుకుంది గౌరి. అది విన్న అన్నపూర్ణ, లేమ్మా, లేచి పెట్టెలో పెట్టేసిరా, అన్నం తిందురు గాని మళ్ళీ హెచ్చరించింది అన్నపూర్ణ. పిన్ని, ఈ ఫోటో ఎంత బాగుంది, నాకు ఇయ్యవు? ఉత్సాహంతో అడిగింది గౌరి. తుల్లిపడింది అన్నపూర్ణ. తలవని తలంపుగా గౌరీ ఇలాంటి కోరిక కోరుతుందని అనుకోలేదు. అయ్యో, దాని తల్లి ఫోటోయే దానికి ఇవ్వటానికి నాకు చేతులు రాకుంటున్నాయే, ఇదేమి శిక్షరా భగవంతుడా అని మనసు రోధించింది. అన్నపూర్ణ మౌనం చూసి గౌరీ ముఖం ముడుచుకుంది. పోనీ పిన్ని, నీకిష్టం లేకపోతే ఇవ్వొద్దులే అంది గౌరీ. అన్నపూర్ణ హృదయం జాలితో నిండిపోయింది. అమాంతంగా గౌరీని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా శిరస్సు నిమురుతూ, పిచ్చి తల్లి, నీవడిగితే నేను ఇవ్వనంటానా? అలాగే తీసుకో, కానీ జాగ్రత్తగా ఆ ఫోటో దాయాలి సుమా. నా పెట్టెలో దాచేస్తాను పిన్ని అంది గౌరీ సంతోషంగా. అలాగే దాచుకో అంది అన్నపూర్ణ. మా పిన్ని చాలా మంచిది అనుకుంటూ ఆనందంతో లేచి తన పెట్టెలో దాచుకోవటానికి వెళ్ళింది గౌరీ. లేని ఓపిక తెచ్చుకుంటూ పిల్లలందరికీ అన్నాలు పెట్టానని లేచింది అన్నపూర్ణ. ఫోటో దాచటానికి తన పెట్టె తెరిచిన గౌరీకి పెట్టె అడుగు భాగంలో ఫోటో దాస్తుండగా తాతయ్య రోజు పూజగదిలో చదువుకునే భగవద్గీత చేతికి తగిలింది. ఏమిటో అనుకుని పైకి తీసి చూసింది గౌరీ. తాతయ్య కొన్నాళ్లకు చచ్చిపోతాడనగా దృష్టి సరిగ్గా ఆనకపోతే తన చేత రాత్రులు చదివించుకునేవాడు. తాతయ్య తను చదువుతూ ఉంటే తనను పొగుడుతూ ఎంతో సంతోషించేవాడు. అందులో ఉన్న నీతులు తనకు బోధించేవాడు. రోజు తాతయ్యకు చదివి వినిపించాక ఈ పుస్తకాన్ని తన పెట్టెలో జాగ్రత్తగా దాచేది. ఇప్పుడు తాతయ్య లేడు, ఈ పుస్తకము చదవలేదు. ఆ విధంగా తాతయ్య తలపుకి రాగా అలా పుస్తకం పట్టుకుని పెట్టె మీద తలవాల్చుకుంటూ కూలబడి మౌనంగా ఏడుస్తుంది గౌరీ. పిల్లలందరూ అన్నాలకు వచ్చి కూర్చున్నారు. గౌరీ రాకపోవటం చూసి వెళ్ళి అక్కను పిలుచుకురావే, సీతను పంపింది అన్నపూర్ణ. అన్నం దగ్గర కూర్చున్న సీత లేచి గౌరీ కోసం వచ్చింది. గౌరీ ఏడుస్తుండటం చూసి బిక్కముఖంతో తిరిగి వంటింట్లోకి వెళ్ళి, అమ్మా, అక్క ఏడుస్తుందే అంది మెల్లిగా. అన్నంలో పులుసు వేస్తున్న అన్నపూర్ణకు ఆ మాట భయంకరంగా వినిపించింది. సరే, నేను వెళ్ళి తీసుకువస్తాను, మీరు తింటూ ఉండండి అని పిల్లలకు అన్నీ దగ్గర పెట్టి సీతను కూడా కూర్చోమని చెప్పి చేతులు కడుక్కుని గౌరీ దగ్గరకు వచ్చింది అన్నపూర్ణ. దీనంగా పెట్టె మీద పడి ఏడుస్తున్న గౌరీని చూసి గుండె తరుక్కుపోయింది అన్నపూర్ణకు. పక్కనే కూర్చుంటూ గౌరీని తన ఒడిలోకి తీసుకుంది అన్నపూర్ణ. గౌరికి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. ఎందుకమ్మా, ఏమైంది? గౌరీని ఊరడిస్తూ గౌరీ ఒళ్ళో ఉన్న భగవద్గీత చూసి విషయం గ్రహించింది అన్నపూర్ణ. గుండె గతుక్కుమనగా ముసలాడు జ్ఞాపకం వచ్చి గౌరీతో సహితంగా తను ఏడుస్తూ కూర్చుంది. బాగుంది, ఏడుస్తున్న పిల్లను ఓదార్చిపోయి నీవు కూడా దానితో సమానంగా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగూ? అసలే అది ఒట్టి బేలతనం గలది. నీవు మరీ దగ్గర కూర్చోపెట్టుకుని అలా ఏడుస్తూ ఉండు. అప్పుడే పొలం నుంచి వచ్చిన అన్నపూర్ణ భర్త శంకరం మృదువుగా మందలించాడు. అది విన్న అన్నపూర్ణ అప్రయత్నపూర్వకంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ గౌరీని ఓదార్చింది. లే తల్లి, లేచి కొంచెం అన్నం తిను, చిన్నాను కూడా వచ్చాడు, మీ ఇద్దరికీ వడ్డిస్తాను. రా, లే మరి. బలవంతంగా గౌరీని లేవదీసి వంటింట్లోకి తీసుకువెళ్ళింది అన్నపూర్ణ. పిల్లలు తిన్న కంచాలు తీసేసి గౌరీకి భర్తకు వడ్డించింది. అన్నం ముందు కూర్చున్న గౌరికి ఒక్క ముద్ద కూడా తినబుద్ధి వేయలేదు. కలిపిన అన్నం కెలుకుతూ కూర్చుంది. కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వచ్చిన శంకరం తన కంచం ముందు కూర్చుంటూ, తప్పమ్మ గౌరీ, అన్నం అలా కెలకవచ్చా? అలా అయితే దేవుడికి మన మీద కోపం వచ్చి మనకు పంటలు పండించడు తల్లి. అందుకని పిన్ని పెట్టిన అన్నం అంతా తినేయాలి. వేగంలే, నీకు మంచి కబురు చెప్తాను అనునయంగా అన్నాడు శంకరం. నాకు ఆకలి వేయటం లేదు చిన్నాన్న అంది మెల్లిగా బెక్కుతూ. ఛా, అలా అనకూడదు. ఆకలెందుకు వేయదు? వేస్తుందిలే. మనిద్దరిలో ఎవరి ముందు తినేస్తామో పందెం నవ్వుతూ పోటీ పెట్టాడు శంకరం. అంతలోనే గౌరీ చిన్నగా నవ్వుకుంది. అలా మాటలతో నవ్విస్తూ గౌరీ చేత అన్నం తినటం అయ్యిందనిపించాడు. శంకరం అనుకున్నట్టుగానే ఆ సాయంకాలం కొన్ని సామానులు తీసుకుని శంకరం వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు తెల్లవారుజామునే లేచి గౌరీకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు కట్టబెట్టి 6 గంటలయ్యేసరికల్లా గౌరీని పెళ్లి కూతుర్ని చేసింది అన్నపూర్ణ. ఆ తర్వాత రామనాథం గారి ఇంటి తలుపులు తెరిచి శుభ్రం చేసి గౌరీని తాతయ్య పూజ గదిలోకి తీసుకువెళ్ళి దేవునికి తాతయ్యకు నమస్కరించు తల్లి అంది కన్నీళ్లు కారుస్తూ. భక్తితో చేతులు జోడించి నమస్కరించింది గౌరీ. దేవుడి గది దాటి వస్తుండగా వెనక్కి తిరిగి చూసి, పిన్ని, ఈ సమయంలో తాతయ్య ఉంటే బావుండును కదూ అంది. దుఃఖంతో అన్నపూర్ణ గుండెలు పిండినట్టు బాధపడింది. అంత అదృష్టానికి నోచుకోలేదు తల్లి మనము అంది. ఇంకా అక్కడ ఉంటే గౌరీ మళ్ళీ ఏడుస్తుందని. పద తల్లి వెళదాం, ప్రయాణానికి వేళైపోయింది అని తీసుకుని వచ్చేసింది.
వచ్చేసే ముందు ఇల్లంతా వెర్రిగా చూస్తూ కలియ తిరిగింది గౌరీ. బలవంతంగా గౌరీని అక్కడి నుంచి తీసుకువస్తూ తలుపులు వేసింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలయ్యేసరికి కారులో పట్నంలోని పెళ్లివారిల్లు చేరుకున్నారు. పెళ్లి కూతురు వేషంతో మెరిసిపోతున్న గౌరీని చూసిన వేణు హృదయం సంతోషంతో పొంగి పొరలింది. ఆ రాత్రి ఊరేగింపులు వేడుకలు అయ్యాక లగ్నానికి ఇంకా టైం ఉందనగానే ఆనంద్ తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వేణు గది ముందు నిలబడి, ఆనంద్, లోపలికి రావచ్చా అన్నాడు మెల్లగా. ఆనంద్ నవ్వుతూ యువతలకొచ్చి, అదేంటి వేణు, ఆడపిల్లలా సిగ్గుపడుతూ అలా నిలబడిపోయావే, రా లోపలకు అంటూ వేణు చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. వేణు కూడా నవ్వుతూనే అతని వెంట వెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. స్నేహితులిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. ఉన్నట్టుండి వేణు ముఖ కవళికలు మారిపోయాయి. ఏమిటి వేణు, చెప్పు అన్నాడు ఆనంద్. చూడు ఆనంద్, గౌరీ చాలా అమాయకురాలు. ఈనాటి మానవుల్లో ఉన్నంత గడుసుతనం ఆమెలో లేదు. ప్రతి విషయంలోనూ ఆమెను అర్థం చేసుకున్నావంటే ఆమె అంత మంచి హృదయం కలది మరి ఉండదు. ఏమిటి వేణు, ఇంకా పెళ్లి కాకముందే నీ చెల్లెలి గురించి అంతగా పొగిడేస్తున్నావు? నేనేం మీ చెల్లెల్ని కొరికేయనులే నవ్వుతూ అన్నాడు ఆనంద్. అది కాదు ఆనంద్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గౌరీని కష్టపెట్టవనుకుంటాను. అసలే మొదటి నుండి బాధలను భరించిన మనిషి. నీ సాన్నిధ్యంలోనైనా ఆమెకు ఆనందం లభిస్తే అదే నాకు సంతోషం. జీవితంలో ఇంతవరకు గౌరీ సంతోషం అన్నది ఎరుగదు. నీ ప్రేమానురాగాలతో ఆమె హృదయ బాధలన్నిటినీ మరిచిపోవాలని నా కోరికే. ముసలాడిపోయిన దుఃఖం ఇంకా మరవలేదు. ఇటుపైన ఎలాంటి కష్టాలకు గురి కాకుండా ఆమె జీవితం సాఫీగా వెళ్ళిపోతుందని ఆశిస్తున్నాను. కన్నీళ్లతో ఆగిపోయాడు వేణు. బాగుంది వేణు, నీవు ఇంతగా చెప్పాలా? నాకు ఆ మాత్రం తెలియదా? అయినా గౌరీతో నాకు పరిచయం లేకపోయినా ఆమెను నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను. నీవన్న విషయం నాకు అర్థమైంది. నాకు కావలసిందే ఆమె కోమల హృదయం కానీ భోగభాగ్యాలు కావు. పుట్టినప్పటి నుండి తల్లి ప్రేమంటే ఎలాంటిదో తెలియకుండా పెరిగాను. నాన్నగారి తత్వం నీకు తెలుసుగా. ఆయన వ్యాపారం గొడవలేవో ఆయనవి. ఇంతవరకు అత్తయ్య ప్రేమాభిమానాలతోనే గడిచిపోయింది. ఇక మీదనైనా నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్న గౌరీ సాన్నిధ్యంలో నాకు నేను కోరిన ప్రేమాభిమానాలు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఒక విధంగా మా ఇద్దరి జీవితాలు కన్న తల్లిదండ్రుల అభిమానాలకు దూరమయ్యాయి అనుకోవచ్చు. పర్వాలేదు ఆనంద్, నీవు కోరుకున్న సుఖ సంతోషాలు గౌరీ వల్ల నీకు తప్పకుండా లభిస్తాయి. మీ జీవితాలు ఆనందంగా పూలబాటలో పయనిస్తాయి. జీవితం మొదట్లో ఎప్పుడైతే కష్టాలకు గురి అవుతుందో మిగతా కాలమంతా అతి సంతోష తరంగాల్లో కొట్టుకుపోవాల్సిందే. వేదాంతిలా చెప్పుకుపోయాడు వేణు. నీ ఆశీర్వాదం నెరవేరుతుందని ఆశిస్తున్నాను వేణు. ఇంతలో మంగళ వాయిద్యాలు శుభసూచకంగా వినిపించాయి. ఇంట్లో వాళ్ళు కోలాహలంగా అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. ముహూర్తానికి టైం అయింది. పెళ్లి కొడుకుని తీసుకురండి అని ఓ పెద్ద మనిషి కేకలేస్తున్నాడు. అది విన్న వేణు లేచి, నేను వస్తాను ఆనంద్, మా నాన్నగారు నా కోసం చూస్తుంటారు అంటూ నడవబోయిన వేణుకి పెళ్లికొడుకు కోసం వస్తున్న పేరంటాలు ఎదురయ్యారు. సిగ్గుతో పక్కకు తప్పుకుంటూ చరచర విడిది వైపు నడిచాడు వేణు. వేణును చూసిన పేరంటాలు ఫక్కున నవ్వుకున్నారు. అది విన్న వేణు మరీ సిగ్గుపడిపోయాడు. అనుకున్న శుభ సమయానికి మంగళసూత్ర ధారణ అయిపోయింది. తల ఉంచుకున్న గౌరీ మెడలో పచ్చని మంగళసూత్రాలు మెరిసిపోతుండటం చూసి అన్నపూర్ణ తేలికగా కళ్ళు వత్తుకుంది. తండ్రిగా డాక్టర్ గోపాల్ హృదయం పొంగిపోయింది. తన చిన్నారి చెల్లెలు ఆనంద్ పక్కన కూర్చుని ఉండటం చూసిన వేణు హృదయం సంతోషంతో పొంగి పొరలింది. గౌరీ మెడలో దండ వేస్తూ ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూశాడు ఆనంద్. గౌరీ సిగ్గుతో మరీ ముడుచుకుపోయింది. తెల్లవారేసరికి వివాహపు తంతులన్నీ జరిగిపోయాయి. కట్నం కానుకల విషయాల్లో జంకు లేకుండా అన్నీ విరివిగానే పెళ్లికొడుకి చదివించారు డాక్టర్. అతని దొడ్డగుణానికి పెళ్లికి వచ్చిన పెద్దలందరూ వేన్నోళ్ల కొనియాడారు. ఆ మర్నాడు జరగవలసిన శుభకార్యం కూడా జరిపించేసి వెళితే మంచిదని నిశ్చయించారు. పిల్లకు పెట్టవలసిన సారే వగైరాలన్నీ అన్నపూర్ణ సహాయంతో కొనిపించేసి పెట్టేశారు డాక్టర్. ఆ రాత్రి తన కష్టాలన్నీ మరిచి ఆదరంగా దగ్గరకు తీసుకున్న భర్త కౌగిట్లో ఒదిగిపోయింది గౌరీ. ఆ క్షణంలో కూడా తాతయ్య ఆ లోకం నుండి తనను దీవిస్తున్నాడని తలుచుకుంది. గౌరీ పిలిచాడు. అని పలికింది. నేనంటే నీకు ఇష్టమే కదూ ప్రేమగా అడిగాడు ఆనంద్. సిగ్గుతో గౌరీకి మాటలు పెగల్లేదు. పసిపాపలా అతని హృదయం మీద వాలిపోయింది. చాలు గౌరీ, ఇంక మన జీవితాలు ఆనంద సాగరంలో మునిగి తేలుతూ పూలబాటలో పయనిస్తాయి. సంతోషంతో గౌరీని మరింత తన హృదయంలో దాచుకున్నాడు ఆనంద్.
ఆ రాత్రి మరుపురాని మరువలేని మధుర రాత్రిగా జరిగిపోయింది ఆ వధూవరుల పాలిట. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.